హలో ఆల్, వెల్కమ్ టు స్వప్న క్రియేషన్స్. ఇప్పుడు మనం బోర్డ్ మాస్ రూల్ గురించి తెలుసుకుందాం. ఇది మ్యాథమెటిక్స్లో ఎలాంటి సింప్లిఫికేషన్, ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా మనకి ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ తెలిసి ఉండాలి. సో అదేంటి అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్లో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, బోర్డ్ మాస్. సో బీ ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ ఎడిషన్ అండ్ ఎస్ ఫర్ సబ్స్ట్రాక్షన్. అంటే ఎలాంటి సింప్లిఫికేషన్స్ ఇచ్చినా, ఇలాంటి లాంగ్ లెంత్ సింప్లిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఎలాంటి సింప్లిఫికేషన్స్ ఇచ్చినా ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ సింప్లిఫికేషన్లో ఈ బ్రాకెట్ ఉంటే దీనికి ప్రిఫరెన్స్ ఉంచి ఇది సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, అలా ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ ఎలాంటి సింప్లిఫికేషన్ అయినా కంప్లీట్ చేయాలి. సో ఇదే బోర్డ్ మాస్ రూల్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో 6 into 4 ప్లస్ 8 into ఈ బ్రాకెట్ యూస్ చేస్తారు చూడండి, మళ్ళీ ఇక్కడ ఆఫ్ అంటే స్మాల్ బ్రాకెట్. సో ఇది సింప్లిఫికేషన్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్కి ఇవ్వాలి. ఇందులో బ్రాకెట్ ఉందా, లేకపోతే పర్వాలేదు, నెక్స్ట్ ఇంకో ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఉంటే మాత్రం దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూసారా, 6 into 4. సో ఇక్కడ ఉంది, ముందు రిమైనింగ్ వన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. ప్లస్ ఉంది, ప్లస్ రాసేసాను. సో ఈ బ్రాకెట్ పెట్టాను చూడండి. ఇప్పుడు 8 into ఇది సంథింగ్ ఉంది. సో ఇక్కడ ఒక సింగిల్ నెంబర్ ఉంటే దీన్ని చేసేయడం సింపుల్ అవుతుంది. బట్ ఇది ఇలా ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తేనే దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో చూడండి, 3 2s 6. ఇప్పుడు క్లోజ్ దిస్ బ్రాకెట్ అండ్ డివైడెడ్, రిమైనింగ్ దాంతో యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద బ్రాకెట్ని 8 6. అదేంటి ఫస్ట్ పెద్ద బ్రాకెట్ అని చెప్పి చిన్నదాన్ని చేశారు అని మీరు అడగచ్చు. సో ఇదేంటి అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటేనే దీన్ని సాల్వ్ చేయడం అవుతుంది. సో ఇలా లాంగ్ డిజిట్ ఉంటే కష్టం కదా. సో అప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. దీన్ని చేశాకే దీన్ని చేయగలం. దెర్ ఈజ్ నో ఆప్షన్ హియర్. ఓకే, 8 6 48. సో రిమైనింగ్ దంతా యాజ్ ఇట్ ఈస్ 8 - 6. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ రెండో అయిపోయి డివిజన్ ఉందా, చూడాలి డివిజన్ ఎక్కడ ఉంది. 6 into 4 48 డివైడెడ్ బై 8 అంటే 8 6 48. సో ఈ ప్లస్ని యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఈ అంతటి స్పాట్లో 6 వచ్చింది, మైనస్ మళ్ళీ 6 ఉంది. నెక్స్ట్ ఆప్షన్ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. 6 4s 24, మళ్ళీ ప్లస్ 6 మైనస్ 6. ఇప్పుడు ఎడిషన్కి ఇవ్వాలి. నెక్స్ట్ 24 + 6 30 -6. నెక్స్ట్ రిమైనింగ్ సబ్స్ట్రాక్షన్. సో చూసారా, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, మరి లేకపోతే ఏం చేయాలి అని మీరు అడగచ్చు. సో దానికి ఏంటంటే ఇప్పుడు చూడండి, 6 into 9 డివైడెడ్ బై 3 ప్లస్ -3 ఇలా రాసామనుకోండి. సో ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది నెక్స్ట్ వన్ చూడండి. ఇలా రాసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, బ్రాకెట్ లేదు, నెక్స్ట్ ఆఫ్కి ఇవ్వాలి, లేదు, నెక్స్ట్ డివిజన్కి ఇవ్వాలి, ఉందా, ఉంది. సో 9 డివైడెడ్ బై 3 అంటే 3 3s 9. సో 6 into ఈ ప్లేస్లో కంప్లీట్గా 3 వచ్చింది. 9 3s 3 1s 3 3s, రిమైనింగ్ 3 డివైడెడ్ బై 5. మల్టిప్లికేషన్ ఉందా, ఉంది. 6 3s 18 -3. సో ప్లస్ ఉందా, లేదు. ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఆర్డర్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ 18 - 3 = 15. చూసారా, ఏదైనా ఉంటేనే. మనం ఈ సెకండ్ దాంట్లో చూసారా, అసలు బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, అండ్ డివిజన్ ఉంది, అండ్ మల్టిప్లికేషన్, ఎడిషన్ కూడా లేదు. ఎడిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ సబ్స్ట్రాక్షన్కి వెళ్ళిపోయాం. ఉంటే ఆర్డర్ వైజ్గా ఇలా వెళ్ళాలి. ఏదైనా చిన్నది మిస్ అయినా సో ఏ అప్లికేషన్ లేకపోయినా నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోయి సాల్వ్ చేసేయడమే. సో ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ షార్ట్ వీడియోలో చూడండి, అందులో ఇంకొక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.